హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి బాబు షూరిటీ భవిష్యత్తులో గ్యారంటీకి భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు సంబంధించినటువంటి నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ యొక్క తనిఖీ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగిందండి. డిసెంబర్ నెల ఈ నెల 9వ తారీఖు నుండి కూడా నిన్నటి దినం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తనిఖీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారుల యొక్క సమాచారం సేకరించనున్నారు. దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదు రావడంతో చర్యలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదిగో పక్కన కాఫీ కూడా పెట్టాను చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9వ తారీఖు 10వ తారీఖు డోర్ టు డోర్ సర్వే చేయాలని పెట్టినటువంటి జీవో కాఫీ అయితే తొలి విడతలో ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఎంతమంది పెన్షన్ వస్తుంది గ్రామంలో, ఎవరు అనర్హతంగా అంటే అక్రమముగా లేదంటే ఆ పెన్షన్ అయితే పొందుతున్నారో వారందరి వివరాలు కూడా సేకరించున్నారు. ఇందుకోసం పక్క మండలాలకు సంబంధించిన సిబ్బందిని అనగా ఆ యొక్క స్థానిక సంబంధించిన మండల అధికారులు కాకుండా ఇతర మండలాలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది ద్వారా కూడా నియమించడం, ఈ మండలం ఉన్న వారిని పక్క మండలానికి పంపించడం, ఈ విధంగా ఒక్కొక్క బృందము ఒక రోజుకు 40 మంది పెన్షన్లు కూడా తనిఖీ చేస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సంఖ్యను కుదించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించిందండి. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని కూడా ఎంపిక చేయటం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్టు వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో ఇది వివిధ తనిఖీలు అయితే చేపట్టనున్నారు. చాలా వరకు గతంలో అయితే బోగస్ అనర్హుల యొక్క పెన్షన్ల విషయమై అందులో వికలాంగులు అందుకే సదరన్ సర్టిఫికెట్ తెచ్చి అది వికలాంగత్వం లేకపోయినా కూడా ఇతర కేటగిరీల్లో అనర్హులు ఆధార్ కార్డులో కూడా పెన్షన్ ఏజ్ను పెంచి లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వానికి చాలామంది ఇప్పటికీ ఫిర్యాదు అయితే అందినాయి. వాటి సాకుగా చెప్పి చాలామంది పెన్షన్లను పొందుతున్నారని, దీనికోసమే వారి నుండి విడిపించాలని, సరైనటువంటి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వము వెరిఫికేషన్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పెన్షన్లు తనిఖీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విధి విధానాలు కూడా సర్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి వీరపాండ్యన్ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. తొలి విడతగా చేపట్టిన పెన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల పూర్తి చేసి 10వ తారీఖు లోపల పూర్తి చేసి సాయంత్రం 5 గంటలకల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయ అధికారి నివేదిక ఇవ్వాలని, తనిఖీ సమయంలో సిబ్బంది కూడా పక్క మండలానికి వెళ్తున్నారు కాబట్టి ఒక్కొక్క సర్వే బృందము ప్రత్యక్షంగా యాప్లో అయితే వివరాలు సేకరిస్తారండి. వీరికి సంబంధించినటువంటి సామాజిక పెన్షన్ తనిఖీ వెలిగినటువంటి వారు 13 ప్రశ్నలు అయితే చూపిస్తారు. పెన్షన్దారు స్టేటస్ కరెక్ట్గా ఉన్నారా లేదా మరణించారా అదొకటి. రెండవది కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 ఆ పైన ఉందా, లబ్ధిదారుల కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా, లేదంటే ఎక్కువ మెట్ట ఉందా, ఈ రెండు కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా, కుటుంబంలో ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నారా, ట్యాక్సీ ఉందా, ఆటో మినహాయింపు తర్వాత లేదు. ఈ విధంగా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలను చేస్తున్నారా, ఉద్యోగికి ఇతర ఏదైనా పెన్షన్ ఏదో వస్తూ ఉందా, కుటుంబం సరాసరి విద్యుత్ బిల్లు ఎంత వాడుతున్నారు, 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నారా, మున్సిపల్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణం ఉందా, కుటుంబంలో ఎవరికైనా ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా, కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారా, పెన్షన్దారులు వికలాంగులు కలిగి ఉన్నారా, లేదంటే ఇవన్నీ కూడా వైద్య పరీక్షలు సిఫార్సు చేస్తున్నారా అని ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ కొనసాగించడానికి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే పెన్షన్ కొనసాగిస్తారు, లేదా అక్రమ పద్ధతులు కనుక ఉంటే వారి యొక్క పెన్షన్ అయితే రద్దు చేస్తారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వ్యక్తిగత ఫోటో ఇవన్నీ కూడా పెన్షన్దారులు క్యాప్చర్ అయితే చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉద్యోగులు అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఒకవేళ సిఫార్సు చేస్తున్నారు లేదా తనిఖీ ఉద్యోగి యొక్క ఫోన్లో ఇవన్నీ కూడా నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. వారు వచ్చి మీ రేషన్ కార్డు తప్పనిసరిగా పెట్టుకోనండి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పెట్టినప్పుడు మీకు ఓకే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.